మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ కేంద్రంలోని పూల సుబ్బయ్య కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ పాఠశాల భవనం సమస్యపై డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుకు అధికారులు తక్షణమే స్పందించారు. ఉదయ న్యూస్ వేదికగా స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు శాసనసభ్యులు గంధుల నారాయణ రెడ్డి ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సీఏ సుబ్బారావు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పూల సుబ్బయ్య కాలనీ ఆర్చ్ లోపల నూతనంగా నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాల భవనం అసంపూర్తిగా ఉండడంతో అక్కడ చిల్లకంపలు పెరిగి అడవిని తలపించే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ సుబ్బారావు మాట్లాడుతూ స్థానికుల సహకారంతో పాఠశాల ఆవరణలో పెరిగిన చిల్ల చెట్లను తొలగిస్తామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పట్టణ ఎస్ఐ సైదుబాబు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపూర్ జిల్లాలోని మార్కాపూర్ పట్టణం నందు పూల సుబ్బయ్య కాలనీలో ఉన్న మున్సిపల్ హై స్కూల్ నందు ఈ యొక్క ఓపెన్ డ్రింకింగ్ ప్లేస్ క్లీనర్లు కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులైన మన మార్కాపూర్ జిల్లా ఎస్పీ గారైన శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ఓపెన్ డ్రింకింగ్ ప్లేస్లు ఎవరైతే స్కూల్స్లో కావచ్చు లేక ఈ వెంచర్స్లో ఏదైనా ప్లేసుల్లో అసాంఘిక కార్యకలాపాలు మీన్స్ ఏంటంటే తాగి ఈ లిక్కర్ బాటిల్ పడేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలకు ఇబ్బంది కలగజేయటం, వారికి దాని మీద రీసెంట్గా మన గౌరవ ఎమ్మెల్యే గారి డైలీ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ మున్సిపల్ హై స్కూల్ నందు ఎక్కడైతే ఇక్కడ తాగేసి నైట్ టైం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో అటువంటి పిల్లలకి అందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ, అదేవిధంగా స్కూలు, ఇక్కడ లోకల్ యొక్క పబ్లిక్ యొక్క సహకారంతో ఈరోజు ఈ ప్రదేశాన్ని అందరినీ కూడా శుభ్రం చేయించి ఇక్కడ నిత్యం కూడా నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి నైట్ బీట్లు కూడా ఇక్కడ ఒక పాయింట్ బుక్ని ఏర్పాటు చేసి ఈ ప్రదేశాల్లో నిరంతరంగా డే టైం డే బీటు, అదేవిధంగా నైట్ బీట్లో కూడా పోలీసులతో నైట్ బీట్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా అందరికీ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే, ఇక్కడ ఎవరైనా మందు అవుతున్నటువంటి యొక్క సమాచారాన్ని మాకు తెలియజేసినట్లయితే అటువంటి వ్యక్తుల మీద నిఘా ఉంచి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కూడా కొంచెం మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరందరూ ఉన్నదానిలో అందరూ కలిసి సహాయం అందించి ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కూడా సహకరించారు. వాళ్ళు కూడా ఒక 2-3 రోజుల్లో ఒక 3 కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా కూడా ఇక పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం, ఈ ప్రదేశంలో ఎవరైనా ఇక నుంచి కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్టయితే, మద్యం తాగడం కానీ ఇంకోటి ఏ విధమైన కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడినట్టయితే వాళ్ళ మీద కంపల్సరీ చట్టపరంగా చర్యలు తీసుకోవడం వాళ్ళకి కఠినంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా ఇక్కడ ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా పోలీసు వారికి సహకరించి అటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.